బి రామాంజనేయులు గారు. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు కూడా మాననీయ కోణంలోను, తర్వాత 59 కులాలుగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల్లో ఆత్మాభిమానాన్ని పెంచే విధంగాను, ఆత్మగౌరవాన్ని పెంచే విధంగాను, ఈ అంటరానితనం అనేటువంటి ఒక మలినమైనటువంటి పదాన్ని ఈ సమాజం నుంచి దూరంగా నెట్టివేసేటటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఈ 2 బిల్లులు ఉన్నాయన్నటువంటిది తమరి ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మొట్టమొదటిది ఈ మాన్యువల్ స్కావెంజర్ నియామకం అధ్యక్ష. ఇది ఎంత దుర్మార్గం అంటే నేను ఆ మాట చెప్పకూడదు, కానీ మనది మనం కడుక్కోవడానికే సిగ్గుపడేటటువంటి సమాజంలో ఎవరో విసిరైనటువంటి మాలిన్యాన్ని చేతులతో తీసుకెళ్లేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆచారాన్ని పూర్తిగా రూపుమాపాలన్నటువంటి ఉద్దేశంతో చేసిన చట్టం అధ్యక్ష. ఇది 1993లో చేసిన తర్వాత దీన్ని అమలుపరిచేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం ఇక్కడ మాట్లాడాలి అధ్యక్ష. అది ఒకటి అధ్యక్ష, స్వచ్ఛ భారత్ వచ్చినప్పుడు దేశం మొత్తం వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో 36 లక్షల ఇండివిజువల్ టాయిలెట్లు నిర్మించి ఈ మాన్యువల్ స్కావెంజర్ అనే దానికి అర్థం లేదన్నటువంటిది నిరూపించారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ స్కావెంజర్ పనిచేసేటటువంటి వాళ్ళు, శానిటేషన్ చేసేటటువంటి వాళ్ళ విషయంలో పవర్ ఆటోస్ ఇంట్రొడ్యూస్ చేసి దాదాపు 7,500 పవర్ ఆటోలు కొనిస్తే వైసీపీ ప్రభుత్వం దాన్ని గోడౌన్ లో ఉంచి లబ్ధిదారులకు అందివ్వనటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి అధ్యక్ష. కేటగరైజేషన్ కి సంబంధించి అధ్యక్ష, మా సోదరులు చెప్పారు, సహచరులు, ఇక్కడ నేను మళ్ళా దీంట్లో 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక అంతర్విద్య మధ్య 59 కులాల్లో ఉన్నటువంటి సోదరుల మధ్య అనవసరమైనటువంటి ఒక యుద్ధమే జరిగింది అధ్యక్ష 35 సంవత్సరాలుగా. అయితే దీని మీద సమన్యాయం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సోషల్ జస్టిస్ అన్న పదాలకి పూర్తిగా న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో కేటగరైజేషన్ పెట్టినా మళ్ళా తిరిగి సుప్రీంకోర్టు జడ్జి అంటే 7 మంది జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా అమలుపరిచిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రోజు మొత్తం కులాలను కూడా 12 కులాలని గ్రూప్ 1 లో చేర్చి, 18 కులాలని గ్రూప్ 2 లో చేర్చి, మిగిలిన 27 కులాలని గ్రూప్ 3 లో చేర్చి వాటికి 200 పాయింట్లతో ఇంటర్నల్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టాన్ని కూడా ప్రవేశపెట్టి అమలు పరిచినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. అందులో కూడా మొన్న దాదాపుగా 17,000 ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి డిఎస్సిలో మన యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 17,000 ఉద్యోగాలు మొట్టమొదట ఇంటర్నల్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి దళితుల్లో ఒక విశ్వాసాన్ని నింపినటువంటి చరిత్ర కూడా నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని మనవి చేసుకుంటూ, దళితుల మధ్య ఉన్నటువంటి విభేదాలను రూపుమాపడం విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ బిల్లును పూర్తిగా ఆమోదించుతూ తమరు మనవి చేసుకుంటున్నాం.